నోటా లోకల్ ఎన్నికలను అందుబాటులోకి రానుంది. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబో అని. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా ఓటర్లు తమ ఓటును నోటాకు వేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈవీఎంలో మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇకపై బ్యాలెట్ పేపర్లను అందుబాటులోకి రానుంది. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై కూడా నోటాను ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ పత్రం ద్వారా ఎన్నికల సంఘం నిర్వహిస్తుండగా నోటాపై ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లో తలమునకలై ఉన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకం వంటి అంశాలు ఓ కులిక్కి వచ్చాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండూ ఒకేసారి నిర్వహించాలని ప్రతిపాదించిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలకు తెలుపు రంగులో, ఎంపీటీసీ కోసం గులాబీ రంగులో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపై ఇప్పటికే స్పష్టత రాగా నియోజకవర్గాల వారీగా ఓటర్ల విభజన పూర్తి చేసినట్టు సమాచారం. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే ప్రెసిడింగ్ అధికారితో పాటు మరో 4 సిబ్బందిని నియమిస్తూ వారికి శిక్షణ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇద్దరు సభ్యులకు ఒకే రోజు ఓటు వేయాల్సి ఉంది. ముందుగా ఓటర్కు ఎంపీటీసీ అభ్యర్థికి ఓటు వేసేలా బ్యాలెట్ ఇస్తారు. ఆ తర్వాత అదే గదిలో జెడ్పీటీసీ క్యాండిడేట్కు ఓటు వేసేందుకు బ్యాలెట్ పత్రం అందిస్తారు. ఇలా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇద్దరు అభ్యర్థులకు 2 ఓట్లు వేశాకే ఓటర్ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లోకల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉండే అర్హతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి. పోటీకి కనీసం ఒక్కరోజు ముందు బ్యాంక్ అకౌంట్ తెరవాలి. ఆ ఖాతా నుంచే ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు చేస్తున్నట్లుగా సదరు అభ్యర్థి నామినేషన్ వేసిన రోజున రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా తెలపాలి. 2018 పంచాయతీరాజ్ చట్టం 243 ప్రకారం ఒక అభ్యర్థి ఎంపీటీసీ, జెడ్పీటీసీకి పోటీ చేస్తున్న స్థానాలు 1 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది రూల్. అభ్యర్థి ఎవరైనా 2 చోట్ల పోటీ చేస్తున్నట్లు గుర్తిస్తే వారి నామినేషన్లు 2 చోట్ల తిరస్కరించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మాత్రమే ఈ రూల్ వర్తించదు.